కు కాల్ వచ్చిందన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పిన నాగిరెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. మంటల్లో చిక్కుకున్న 17 మందిని రక్షించామని చెప్పారు. అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్లను ఆపరేషన్లో ఉపయోగించామన్నారు. ఇక మంటలను 2 గంటలు అదుపు చేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారన్నారు. సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనడం అవాస్తవమన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. తమ దగ్గర అత్యాధునిక పరికరాలు కిషన్ రెడ్డి లేవనడం సరికాదన్నారు నాగిరెడ్డి. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. మేడ్చల్ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమే లేదంటున్న ఫైర్ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ప్రజెంట్ మనతో ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం, అంటే ఏం జరిగింది, ముఖ్యంగా ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ సమయంలో చోటు చేసుకుంది, అసలు ఏం చెప్తారు? ఈ యొక్క మీరు చూస్తే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉన్నదో చిన్న ఎంట్రన్స్ కనిపిస్తున్నదో దాని వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంటుంది, G+2 బిల్డింగ్. సో దాంట్లో ఎంట్రన్స్ దగ్గరే మెయిన్స్ ఉన్నాయి, అక్కడ స్మోక్ వచ్చింది. దాని పక్కన ఉన్నటువంటి 3 షాప్స్ కూడా కాలిపోవడం జరిగింది. ఈ మధ్యనే మొత్తం రెనోవేట్ చేసి వుడెన్ ప్యానలింగ్ చేసినామని చెప్తున్నారు. సో దాంతో స్మోక్ బాగా రావడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి 21 మందిలో 17 మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయింది. అంటే ఏంటి ఏసీ కంప్రెషర్ దాని వల్లనే కారణమా, అసలు ఏంటి ప్రమాదం ఎట్లా జరిగింది? అంటే మన వాళ్ళు అసెస్ చేసిన దాని ప్రకారము మెయిన్స్ దగ్గర